మీరు మాత్రం వచ్చి రాగానే నేను బాధితురాలని గుర్తించారు అని దుర్మార్గం చేసి నాది అబద్ధం కట్టుకథలని ఈయనగారు చెప్తున్నారు. చూడండి, అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పమ్మా. మా నాన్న కనబడ్డం లేదని నేను ఆయన ఆస్తి కోసం దాచానని అనుమానించింది మా అమ్మ. పోలీసులే కదా అని ఈయన గారికి కంప్లైంట్ ఇచ్చింది. కానీ పాపాత్ముడు ఏ నీచుడు నోరుందని పిచ్చి పిచ్చగా వగకు. నా జీవితంలో నిప్పులు పోయాలని చూస్తే తిట్టకుండా ఎలా ఉంటాను? నా తల వైపు దీపం పెట్టాలని చూస్తే అరవకుండా ఎలా ఉంటాను? సార్, ఈ కామ పిశాచొచ్చి చెప్పు, మీ నాన్నని ఎక్కడ దాచావో చెప్పని ఎంత హెరాస్ చేశాడో నాకు తెలుసు. ఈ గదిలో బంధించావా, ఆ గదిలో దాచావా, ఈ గదిలో దాచావా అంటూ నన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు పెట్టి నన్ను బలాత్కారం చేయబోయాడు. ఈ అమ్మాయి చెప్పేదంతా నిజమా? పచ్చి అబద్ధం సార్. నువ్వెవరు? ఎవడైన గర్ల్ ఫ్రెండ్. ఈయన గారి గోపికల్లో ఒకరు. వీళ్ళిద్దరూ మీ దాకా వచ్చారో లేదో తెలియదు కానీ ఈయన గారి గర్ల్ ఫ్రెండ్స్ వేలల్లో, కాల్ గర్ల్స్ వందల్లో ఉన్నారు. అయినా ఆ విషయాలన్నీ నాకెందుకు? నాకు జరిగిన అన్యాయం గురించి చెప్తాను. ఏ అదృష్ట శక్తో నన్ను ఆ గదిలో నుంచి బయటికి రావడానికి సహాయం చేసింది. ఈ కామాంధుడి కబంధ హస్తాల్లో నా జీవితం ముగిసిపోయేది. కాల్ చేసిన సిగరెట్ పీకలా మిగిలిపోయేది. రండి సా, పై గదిలోకి రండి. నా మీదకొస్తూ సిగరెట్ తో కాలుస్తానంటూ గొడవ చేయొద్దు, చేస్తే కాలుస్తానని బెదిరించే సాక్ష్యాలున్నాయి. కుదరదు అని బ్రతిమలాడుతూ ఉంటే, కాదంటే మీ నాన్నని చంపేసి ఆ కేసులో నేను ఇరికిస్తాను అని అలా నాశనం అవడం కన్నా ఇలా సహకరిస్తే ఫ్యూచర్లో ఏ కేసు లేకుండా చేస్తానని నన్ను చెరబట్టబోయాడు. ఈ ధనుష్ 4వ సింహం. డిపార్ట్మెంట్లో నన్నెవరూ ఏమీ చేయలేరు, నా మీద కంప్లైంట్ ఇస్తే నీకెవరు సపోర్ట్ చేయరు అని నన్ను బెదిరించాడు సార్. అంతా డ్రామా సార్. మేమంతా ఇక్కడే ఉంటే తనిలా ఒంటరిదైపోతుంది. దీన్ని బట్టే తను చెప్పేది అబద్ధమని మీకు అర్థమైపోవాలి. జరిగింది పైన నా గదిలో, వీళ్ళున్నది ఇక్కడ సార్. సాక్ష్యం చూపించమంటున్నారు. ఇలాంటి వాటికి ఏం సాక్ష్యాలుంటాయి? సాక్షులు ఎవరుంటారు? నా ఆత్మసాక్షి సార్. ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, తను నా శీలాన్ని దోచాలని చూశాడు. మీరే రక్షించాలి సార్. నేను మీతో చెప్పానని నన్ను చంపాలని చూసినా చూస్తాడు. నాకు రక్షణ కల్పించండి. నాకు ప్రాణ భయం పట్టుకుంది. చచ్చిపోతే నేను చచ్చిపోతా. కానీ నా మీద ఇలాంటి నిందలు పడితే నేను సహించను సార్. నేను కడిగిన ముత్యంలా ముందు నిలబడాలి. ఆ తర్వాత నేను చచ్చినా పర్వాలేదు. అయ్యో, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. అతని వల్ల మా డిపార్ట్మెంట్ పరువు మొత్తం పోతుంది. మీరు చాలా స్ట్రిక్ట్ అని విన్నాను సార్, అందుకే మీ దగ్గరికి వస్తున్నాను. దామిని, నా మీద నిందలు వేస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. పరిణామాలు మామూలుగా ఉండవో. వింటున్నారా సార్? మీ ముందే ఇలా మాట్లాడిన మనిషి మీరు లేనప్పుడు చాలా చాలా వికృతమైన పనులు చేశాడు. సార్, దీని మాటలు నమ్మకండి, అంత ట్రాష్. షడప్. ఏ ఆడపిల్ల ఇలా జరిగిందని ప్రపంచానికి చెప్పదు. నేను భయపడ్డాను కాబట్టే నేను చెప్పుకోవాలనుకుంటున్నాను సార్. లేకపోతే ఈరోజు నేను ఉండేదాన్నే కాదు.
లోకంలో నాలాంటి అమ్మాయిలు వందలు ఇలాంటి వారి బారిన పడి నాశనమైపోతున్నారు. ఇకనైనా ఈయన మీద యాక్షన్ తీసుకోండి. ఏం ధనుష్, నీ 4వ సింహం పని ఇదేనా? సార్ సీరియస్లీ ఐ డిడెంట్ డూ ఎనీ మిస్టేక్. తను చెప్పేదంత అబద్ధం. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నిన్నో వారం సస్పెండ్ చేస్తున్నాను. వాట్ ఇస్ దిస్? ఏంటండి ఇది? ఈ అమ్మాయి మాట విని ఇలా చెప్తున్నారు? నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. నువ్వేం భయపడకమ్మా. ఇదిగో నా కార్డు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిరభ్యంతరంగా స్టేషన్కి వచ్చి ఏ ప్రమాదం అనిపించినా నాకు ఫోన్ చెయ్యి. ఇతని సంగతి నేను తేలుస్తాను. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వు. ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. 4 రోజులు పాపం. ఇప్పుడేమంటావు? నువ్వు సస్పెండ్ అయిన పొజిషన్లో ఉన్నావు. ఇక నన్నేం చేయలేవు. ఈ దామినితో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైందా? ఇంతదాకా నువ్వు తీసుకొచ్చాక అంత తేలిక వదులుతాను అనుకోకో. సస్పెండ్ అయ్యా నన్ను హ్యాపీగా ఉండకు. మొత్తం సెటిల్ చేస్తాను. మొత్తం పవర్ని టచ్ చేసావు. షాక్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది? అగ్గిని చేతిలో పట్టుకున్నావు. బొబ్బి రాకపోతే అప్పుడు తెలుస్తుంది ఈ ధనుష్ అంటే ఒక పవర్ఫుల్ డిటర్మైన్డ్ పోలీస్ ఆఫీసర్ అని. చూస్తూ తట్టుకోలేవు. అంత మాయాజాలమే. రండి పద్మావతి గారు. నేను దామినినే ప్రేమిస్తున్నాను. దామినినే పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి దాన్ని బావెలా ప్రేమిస్తున్నాడు? ఇది ఆ ఇంటి కోడలైతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? బావ పరిస్థితి ఏంటి? ఈ విషయం చెప్పినా బావ అర్థం చేసుకోడు. ఇంట్లో వాళ్ళకి చెప్తే నేను దామిని మీద కోపంతోనే ఇదంతా చెప్తున్నానని నన్ను అపార్థం చేసుకుంటారు. ఎలాంటి గొడవలు చేస్తారో ఏమో. ఇప్పుడెలా? ఏం చేయాలి? అయిపోయిందా? ధనుష్కి ఫోన్ చేశావు. అతన్ని పిలిపించి నన్ను బెదిరిస్తే గజగజ వణికిపోయి కామ్గా నువ్వు చెప్పింది చేస్తాననుకున్నావా? ఏమైంది ఇప్పుడు? ఎవరిని నమ్ముకుని పిలిచావో వాడే తల వంచుకొని వెళ్లాల్సి వచ్చింది. నీకు సాయం చేస్తాడని పిలిపించావు. మీ ఆయన ఆచూకీ వెతికి పెడతాడనుకున్నావు. ఇప్పుడు తిరిగి ఉద్యోగంలో చేరడానికి వాడే సాయం వెతుక్కోవాలి. నన్నే ఆశ్రయించాలి. లేదనుకో ఆ ధనుష్ అడ్రస్ అండ్ డెసిగ్నేషన్ 2 గల్లంతే. చాలా ఎక్స్పెక్ట్ చేశావు కదూ, కానీ అంతా రివర్స్ అయిపోయింది. నీ తెలివితేటలు నా దగ్గర సాగవు మమ్మీ. ఎన్నోసార్లు విఫలమైపోయావు కదా, గుర్తు తెచ్చుకో. ఎందుకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తావు? నేను లొంగి రావటం, నీ మాటకి కట్టుబడి ఉండటం జరగని పని. నువ్వు లొంగడం లొంగకపోవడం తర్వాతే. ముందాయన ఎక్కడున్నారో చెప్పవే. అసలే బీపీ షుగర్ ఉన్న మనిషి. బీపీ తగ్గినా షుగర్ డౌన్ అయినా ప్రమాదమే. టైం ప్రకారం టాబ్లెట్స్ వేయాలి. నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే, నాకు తెలీదు తెలీదు తెలీదు. అబద్ధం. నీకంతా తెలుసు. నీకు దండం పెడతాను, చెప్పవే. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. మీ ఆయన అదే బుల్లబ్బాయిని నేనే కిడ్నాప్ చేశాను.
కిడ్నాప్ చేసినావా? ఎస్. చెప్పకపోతే చెప్పలేదు అంటావు. చెప్తే షాక్ అవుతావెందుకు? కన్న తండ్రిని కిడ్నాప్ చేయడమేందే? కన్న కూతురికి ఆస్తి రాసివ్వడానికి మీరెందుకు మరి అంత గింజుకున్నారు? నేను దాచుకున్న ఆస్తిని తిరిగి ఆ పద్మావతిని అడ్డం పెట్టుకుని దొంగ నాటకాలు ఆడి రాయించుకున్నారు కదా. అందుకే నేను మీ ఆయన్ని కిడ్నాప్ చేశాను. ఆస్తి కోసం ఇంత ఘాతకానికి పాల్పడతావా? నాకు డబ్బే ముఖ్యం, ఆ తర్వాతే మీరు. మరీ భయపడి బెంగ పెట్టుకుని నన్ను బెదిరించి నన్ను ఇబ్బంది పెట్టే పనులు చెయ్యొద్దు. అతి తొందరలో తనే రావచ్చు, లేకపోతే నీకే ఆచూకి తెలియచ్చు. ఆల్ ద బెస్ట్. రంగరంగా రంగరంగా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటో ఈ రుక్మిణి పిండి వంటలు ఇవ్వడానికని వెళ్ళింది, ఇంకా రాలేదేమిటి? మీ నాన్నని ఎక్కడ దాచావో చెప్పని ఎంత హరెస్ట్ చేశాడో నాకు తెలుసు. ఈ గదిలో బంధించావా, ఆ గదిలో దాచావా, ఈ గదిలో దాచావా అంటూ నన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు పెట్టి నన్ను బలాత్కారం చేయబోయాడు. తను చెప్పేదంత అబద్ధం. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నిన్నో వారం సస్పెండ్ చేస్తున్నాను. ఈ పేపర్ చూసావా? లేదు, ఏముంది అందులో? జనరక్షకుడికి శిక్ష, కామాంధుడైన పోలీసుకు పై అధికారుల దండన. సభ్య సమాజం సిగ్గుపడేలా ఒక పోలీస్ అయ్యుండి అభం శుభం ఎరుగని అమ్మాయి మీద దౌర్జన్యం చేయబోయేడట. పూర్తి వివరాల్లోకెళితే ఆ ధనుషే ఏడి మన ఇంటికి వస్తాడే ఆ పోలీస్ ఆఫీసరు, వాడు విచారణ నిమిత్తం ఒక ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులుండగానే దామిని అనే అమ్మాయిని తన వాంఛ తీర్చమని బలవంతం. అవ్వా! ఆ అమ్మాయి తెలివిగా తప్పించుకుని అతని పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని ప్రవర్తన పట్ల వెంటనే స్పందించిన అధికారులు అతన్ని వెంటనే వారం రోజుల పాటు సస్పెండ్ చేయమని ఆర్డర్లు ఇచ్చారట. నా బతుకు బండలైపోయింది మమ్మీ. ఈ ధనుష్ నా జీవితాన్ని నాశనం చేశాడు. అయ్యో 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 అయ్యో, అదేమిటే పేపర్లు అలా చింపేస్తున్నావు? అంతా పచ్చబద్ధం కాబట్టి. అబద్ధమేమిటే అబద్ధం? వాడిని చూస్తేనే అర్థమవుతుంది మంచివాడు కాదని. అందుకే నీతో ఎన్నోసార్లు చెప్పాను వాడితో మాట్లాడొద్దని. వాడి చూపు మాట మొదటి నుంచి నాకు అనుమానమే. కుదిరింది వెధవకి తిక్క. మమ్మీ, అదంతా పచ్చబద్ధం. అక్కడ జరిగింది వేరు, ఇక్కడ రాసింది వేరు. నేనే ప్రత్యక్ష సాక్షి. ఆహా, అబద్ధమా? అబద్ధం అయితే ఇలా రాయడానికి పేపర్ వాళ్ళు ఏమైనా పిచ్చివాళ్ళటే? వాడు నీకు మంచి అయితే ప్రపంచానికంతా మంచటే. వెనక ముందు విచారించకుండా పేపర్ వాళ్ళు రాస్తారా ఏమిటి? జరిగిందొకటి, వార్త మరొకటి మమ్మీ. చెప్పకే, ఇక వాడి గురించి చెప్పకు. ఒళ్ళు మండిపోతోంది నాకు. అసలు నీకు అతనంటే పడదు కదా, అందుకే ఇలా అంటున్నావు. నాకు పడదు సరే, పేపర్ వాళ్ళకు పడదా? చెడు ఎవరికైనా చెడే, దుర్మార్గం దుర్మార్గమే. నువ్వు సమర్థించకు. వాడీసారి ఇంటికి రాని కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపిస్తాను. చెడైతే నేను మాత్రం ఎందుకు సమర్థిస్తా? పిచ్చిదానివి కాబట్టి, ప్రపంచం పూర్తిగా చూడని దానివి కాబట్టి, చిన్నతనం కాబట్టి, కర్మం ధర్మం తెలియని దానివి కాబట్టి, అనుభవం లేని దానివి కాబట్టి. బమ్మీ, నేనదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్నా. జరిగిందంతా నా కళ్ళతో నేను చూసా. ఏమిటే అక్కడ జరిగింది నువ్వు చూసింది? వాళ్ళంత కళ్ళ కట్టినట్టు రాస్తేను. నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు
ఏమే ఎన్ని దొంగ వేషాలు వేసినా పెళ్లి కావలసిన పిల్ల అబద్ధమైతే ఇలా వార్తల్లోకి ఎక్కదు కదా. అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. అది దాని తప్పు కప్పిపుచ్చుకోవడానికి కేసు నెల మార్చింది. కన్న తండ్రినే కిడ్నాప్ చేసిన రాక్షసుది. ఆ అది రాక్షసి, వీడి దేవుడు. దేవుడే అయితే దాన్ని పట్టుకొని నిజం నిరూపించి ఇలాంటి పాపాత్మురాలు అని లోకానికి తెలిసేలా చెయ్యాలి గాని దాని చెయ్యి పట్టుకొని వీడు పేపర్లోకి ఎక్కడమేమిటే? నువ్వు చెప్పేదంతా నమ్మడానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేక ఆ పై అధికారి పిచ్చివాడా? అంత బుద్ధి లేనివాడా? నువ్వు నన్ను వెర్రిదాన్ని చెయ్యాలని చూడకు. అసలు నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకా నువ్వు చెప్పాల్సిందే ఉందే. అంతా పేపర్ వాళ్ళు వివరంగా రాశారుగా. అది అబద్ధమని చెప్తుంటే వినవేంటి? చూడవే, వాళ్ళది అబద్ధమో నిజమో నాకు అనవసరం. నేను చెప్పేది నిజం. వాడు గనక మళ్ళీ ఈ గడపలో కాలు పెడితే చేతులు కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడతా. వేధవాని. ఆగో. ఎందుకొచ్చావు? పద్మావతిని కలవడానికి వచ్చాను. డ్యూటీ పద్మావతిని కలవడానికి వచ్చావా? ఏమవుతుంది? నీ చుట్టమా? ఏదో నీ సొంత మనిషి అయినట్టు పద్మావతిని కలవడానికి వచ్చాను అంటున్నావు. ఇకపై నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ ఇంటికి రావడానికి వీల్లేదు. వస్తే మా పరువు ప్రతిష్టలు మంట కలుస్తాయి. అయినా పోలీస్ యూనిఫామ్ వేసుకుని పోరంపోకు పనులు చేయడానికి సిగ్గులేదు. అరే, ఆపదలో ఉన్న మహిళల్ని రక్షించాల్సిన బాధ్యత గల ఉద్యోగంలో ఉండి నువ్వే బలాత్కారానికి తెగబడతావా? ఏ మనిషివయ్యా నువ్వు? కాకి పరువు తీసావు, ఇంకా ఏం మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. వెళ్ళిక్కడి నుంచి. ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు. తల తిప్పి ఇటు చూసినా ఊరుకోను. వెళ్ళిక్కడి నుంచి. వాసు, అది కాదు, నేను చెప్పేది విను. వద్దు, నువ్వేం చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. వెళ్ళు. అరే, మీరంతా వినింది అబద్ధం. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఆహా, విన్నది అబద్ధమా? ఇప్పుడు తమరు నిజం చెప్తారా? మేం విని అయ్యో అలాగా తప్పుగా అర్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించు అని క్షమాపణలు చెప్పి స్వాగతం పలకాలా? తప్పు చేసిన ప్రతివాడు ఇలాగే నాది ఏ తప్పు లేదు అని చెప్తాడు, కానీ అవును అని ఎవ్వరూ అనరు. మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళు. ఎంత తెగించిన వాడివి కాకపోతే ఇంట్లో మనుషులు ఉండగానే అలా ఎలా దామిని చేపట్టుకోగలిగావు? ఎందుకో అభం శుభం ఎరుగని ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు. పాపం తగిలి సర్వం నాశనం అయిపోతావు. నీలాంటి వాడిని ఇంటికి రానిస్తే మాకు పాపం తగులుతుంది. వెళ్ళిక్కడి నుంచి. ఏయ్, చెప్పేది వినకుండా మూర్ఖంగా మాట్లాడకో. ఏమన్నావు? మూర్ఖంగానా? నువ్వు మూర్ఖుడివి, క్యారెక్టర్లెస్ ఫెల్లో. నా ఇంటికొచ్చి నన్నే మూర్ఖుడు అనడానికి నీకెంత ధైర్యం రా? ఇంకా నువ్వు పోలీసు అనుకుంటున్నావా? నిన్ను చూసి భయపడతాననుకుంటున్నావేమో. పోరా పోరా, పో ఇక్కడి నుంచి. వాసు, చెప్పేది విను. ఆగు బావా. ఏంటి బావా ఇది? ధనుష్ని ఎందుకు వెళ్ళగొడుతున్నావు? బుద్ధి లేక
ఇలాంటి బుద్ధి తక్కువ వాళ్ళు మా ఇంటికి రావడం ఇష్టం లేక